విమర్శలపై టీటీడీ అడిషనల్ ఈవో వివరణ. ఏపీలో రేషన్ బియ్యం వద్దు అనుకుంటే డబ్బులు. సీఎం విమర్శలపై జేసీ ప్రభాకర్ కౌంటర్. గ్యాస్ సిలిండర్ల ఆటో నుండి పొగలు. ఇటువంటి టాప్ 9 ఏపీ న్యూస్ చూద్దాం. భక్తుల విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదంటూ విమర్శలపై టీటీడీ అడిషనల్ ఈవో వివరణ ఇచ్చారు. 2 ఏళ్ల తర్వాత సర్వదర్శనాలు ప్రారంభించాం. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో ఇచ్చినా కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. దానికి నిర్లక్ష్యం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు ధర్మారెడ్డి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డుదారులు తమకు బియ్యం వద్దనుకుంటే దానికి బదులు నగదు ఇవ్వబోతున్నారు. వచ్చే నెల నుండి ప్రయోగాత్మకంగా 5 మున్సిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయబోతున్నారు. నగదు వద్దనుకుంటే మళ్లీ బియ్యం తీసుకునే అవకాశం ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రోజా. తన ఛాంబర్లో పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాను కేబినెట్లో తీసుకున్నారు సీఎం. ఆమెకు కీలకమైన పర్యాటకం, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖలు అప్పగించారు. ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వసతి దీవెన వేదికపై సీఎం చేసిన వ్యాఖ్యలు వారి ఎమ్మెల్యేలు ఉద్దేశించినవే అన్నారు. కేబినెట్ మారుస్తున్నా ఆ విషయంలో నన్నేమీ చేయలేరంటూ ఇండైరెక్ట్ గా వైసీపీ ఎమ్మెల్యేకే హింట్ ఇచ్చారు జేసీ ప్రభాకర్. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదైంది. పెదకాకాని ఆలయంలో మాంసాహారం వండడంపై నిరసన వ్యక్తం చేశారు ధూళిపాళ్ల. అయితే అనుమతి లేకుండా ఆఫీసులోకి వచ్చారంటూ పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. ధూళిపాళ్ల సహా మొత్తం 93 మందిపై కేసు నమోదైంది. ఏలూరు ద్వారకా తిరుమల శేషాచలం కొండపై పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ బండల్ లోడుతో వెడుతున్న వాహనంలో రేడియేటర్ పేలి ఇంజిన్ నుండి పొగలొచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ హోంగార్డులు వాహనాన్ని అక్కడి నుండి కిందకు తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 54 గ్రాముల ఎండీఎంఏ సీజ్ చేసిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి క్రిస్టల్స్ రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా తరలించడం చాలా అరుదు. అరెస్టైన వాళ్ల నుండి కొనుగోలుదారులు వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. రైళ్లలో బాంబు పెట్టామంటూ ఒక అజ్ఞాత వ్యక్తి 100కు కాల్ చేశాడు. విశాఖపట్నం నుండి వచ్చే రైళ్లలో బాంబు పెట్టామని బెదిరించాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో కాజీపేట, చెర్లపల్లిలో ట్రైన్లు ఆపి తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులపై ఆరా తీస్తున్నారు. వడ్లు పాలతో కేసీఆర్ కు మంత్రుల అభిషేకం. గవర్నర్ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం. మెట్రో పిల్లర్ను ఢీకున్న ఆర్టీసీ బస్. ఇటువంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ చూద్దాం. సిద్దిపేటలో పర్యటిస్తున్నారు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. నర్మెట్లో 250 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మించారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫోటోకు పాలు, ధాన్యాభిషేకం చేశారు. వరి కొనుగోలుకు చేపడుతున్నందుకు కృతజ్ఞతగా అభిషేకం చేశారు మంత్రి హరీష్. ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని జిల్లాల వారీగా ప్రతిరోజు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడిగా గవర్నర్ తమిళిసైను కలిశారు. కాంగ్రెస్ నేతలంతా గవర్నర్ దగ్గరకు అనేక అంశాలపై ఏకరువు పెట్టారు. ముందే అమ్మేసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం డిమాండ్ చేస్తున్నారు టీ కాంగ్ నేతలు. 111 జీవోపై రివ్యూ చేపట్టాలని కోరారు. డ్రగ్స్, శాంతి భద్రతలపై కూడా సమీక్షించారు. నిర్మల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందువులపై చేసిన విద్వేషపూరిత కమెంట్లపై మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. హేట్ స్పీచ్ పై ఎఫ్ఐఆర్లో దేశద్రోహం కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో మాత్రం ఆ సెక్షన్లు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోనకల్ మండలం జానకీపురం నుండి 19వ రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలైంది. జానకీపురం నుండి కలకోట వరకు 15 కిలోమీటర్ల మేర ఈ రోజు యాత్ర చేయబోతున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు భట్టి. భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం జరిగింది. కలెక్టర్ పేరుతో జిల్లా స్థాయి అధికారులకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి కలెక్టర్ పేరుతో అధికారులకు మెసేజ్లు చేసి ఈ-పే కార్డులు కొనుగోలు చేయించి లక్షల మేర లూటీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో ఒక ఎస్ఐ జులుం ప్రదర్శించాడు. కాంగ్రెస్ లోకల్ లీడర్ చెంప చెళ్లుమనిపించాడు. చిలుకూరు జానకినగర్ తండాకు చెందిన కాంగ్రెస్ లీడర్ అమర్ నాయక్ స్థానిక టీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడనే ఫిర్యాదుతో స్టేషన్కు పిలిచి మందలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఈ ఘటన మలక్పేట్ మెయిన్ రోడ్ లో జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకొచ్చారు అధికారులు. బస్సును క్లియర్ చేసి ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. నవీపేట మండలం మోకనపల్లి శివారులో చిరుత సంచరించింది. పిల్లతో కలిసి కుక్కను వేటాడింది. చిరుతలను చూసి భయంతో ఇళ్లకు పారిపోయి వచ్చినట్టు వ్యవసాయ కూలీలు చెప్పారు. చిరుత సంచారంతో మోకనపల్లి కమలాపుర వాసులు భయంతో వణికిపోతున్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతిపై రాజకీయ దుమారం. 90 మంది స్పైస్ జెట్ పైలట్లపై డీజీసీఏ వేటు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. బీజేపీ నేత కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈశ్వరప్పను వెంటనే కేబినెట్ నుండి తొలగించాలంటూ బీజేపీ హైకమాండ్ సీఎం బసవరాజ బొమ్మాయికి సూచించింది. ఈశ్వరప్పతో పాటు మరికొంతమంది మంత్రుల్ని కేబినెట్ నుండి తొలగించే అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై బుల్డోజర్లు నడపాలన్నారు. మధ్యప్రదేశ్లో ఖర్గోన్లో శ్రీరామనవమి సందర్భంగా హింసకు పాల్పడిన నిందితుల ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖార్గోన్, బర్వాణి సంఘటనలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ ఉన్నతాధికారులను దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడిన 45 మంది ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. చెన్నైలో 2 కాలేజీల విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రైల్లో గొడవ చేయగా సహ ప్రయాణికులు చైన్ లాగి రైలు ఆపారు. అనంతరం విద్యార్థుల్ని రైలు నుండి దించేశారు. దీంతో వాళ్లు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు 15 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. నాగ్పూర్లో అమ్మాయిలు వీరంగం వేశారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని నడి రోడ్డుపైనే కొట్టుకున్నారు. నగరంలోని సివిల్స్ లైన్ ప్రాంతంలో ఒక కాలేజీ సమీపంలో 2 గ్రూపుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. వీధిలో నిలబడి దీంతో ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామన్నారు పోలీసులు. అసోంలో బిహు డాన్స్ పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. సోనిట్పూర్లో, తేజ్పూర్లో బిహు డాన్స్, డోలు వాయించడంపై వర్క్ షాప్ నిర్వహించారు. పంట సీజన్ ప్రారంభం సందర్భంగా అసోంలో బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. అస్సామీల కొత్త సంవత్సరాది సందర్భంగా రేపటి నుండి 16 వరకు ఈ బిహు ఉత్సవాలు జరుగుతాయి. డీజీసీఏ కఠిన నిర్ణయం తీసుకుంది. స్పైస్ జెట్ సంస్థలో పనిచేస్తున్న 90 మంది పైలట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుతున్న పైలట్లపై ఆ చర్యలు తీసుకుంది. మ్యాక్స్ విమానాలు నడుపుతున్న పైలట్లు సరైన రీతిలో శిక్షణ పొందలేదని, వాళ్లు మళ్లీ శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలంటూ డీజీసీఏ తన ఆదేశాల్లో తెలిపింది. వరుస ఓటములతో సతమతమైపోతున్న ముంబై ఇండియన్స్ కింగ్స్ 11 పంజాబ్ తో తలపడబోతోంది. రాత్రి 7:30కు పుణే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు బోడీ కొట్టిన ముంబై ఇండియన్స్ ఇవాళైనా ఖాతా తెరవాలని తహతహలాడుతోంది. ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది ముంబై. ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ సిద్ధం. మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ ఠాక్రే అల్టిమేటం. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదన్న కేజ్రీవాల్. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ప్రపంచానికి బువ్వ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని మోదీ. యుక్రెయిన్తో యుద్ధం వల్ల ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆహార నిల్వలు ఖాళీ అయిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే అంటే ఆహారాన్ని సరఫరా చేస్తామన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మే 3లోగా మసీదుల్లోని లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే తమ ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు మసీదుల ముందు హనుమాన్ చాలీసా వాయిస్తారంటూ రాజ్ హెచ్చరించారు. దేశంలో కరోనా తగ్గుతున్న వేళ తాజాగా మరోసారి కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 1088 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 1081 మంది మహమ్మారి నుండి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 10,870 ఉన్నాయి. దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని, అవసరమైతే తగిన చర్యలు చేపడతామన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కొత్త కరోనా వేరియంట్ బయటపడలేదని, కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.
ఫేక్ ఫోటో ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది అక్కడ ప్రభుత్వం. ఆయుధాలతో ఊరేగింపులకు ఖర్గో అధికారులు అనుమతించారా అంటూ ట్వీట్ చేయడం సమస్యకు దారితీసింది. దీనిపై ఇంటెలిజెన్స్ విచారణ జరపాలన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బీడీ శర్మ. ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. దేశంలో ప్రస్తుతం ఉన్న 34 అకాడమీలకు అదనంగా 9 కొత్త అకాడమీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు ఆయన. ఎయిర్పోర్ట్స్ తో అస్సాం ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు సింధియా. బెంగళూరులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన స్నిఫర్ డాగ్లకు గోప్రో కెమెరాలు అమర్చారు అధికారులు. ఈ కెమెరాలు రియల్ టైంలో రికార్డ్ చేసి ఆర్పీఎఫ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరేలా చేస్తాయంటున్నారు ఆఫీసర్లు. ఫలితంగా ఏ సమస్య వచ్చినా ఆర్పీఎఫ్ తొందరగా రియాక్ట్ అవుతుందని చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. వాయువ్య భారతదేశంలో వేడుగాలులు వీస్తాయని తెలిపారు ఐఎండీ అధికారులు. ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని చెప్పారు. గత 50 రోజుల్లో వర్షాలు కురవకపోవడంతో 122 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందన్నారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దేశమంతటా భారుడు నిప్పులు కక్కుతున్న టైంలో మదురైలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న 2 రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవబోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. న్యూయార్క్ కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరం. పాకిస్తాన్ పెషావర్లో నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు. చైనాలో కరోనా కట్టడి కోసం 23 సిటీల్లో లాక్డౌన్. ఇటువంటి టాప్ 10 ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. పాక్ లో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ పెషావర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విదేశీ కుట్రతో ప్రధాని పీఠం నుంచి దిగాక ఇది తన మొదటి సమావేశమన్నారు. నిష్పక్షపాతంగా ప్రధానిని ఎన్నుకునేందుకు అవకాశం ప్రజలకు కల్పించాలన్నారు. శ్రీలంక కొలంబోలో ఆందోళనలు మరింతగా ఉధృతమయ్యాయి. అయితే ఆందోళనకారులను చర్చలకు ప్రధాని రాజపక్సే పిలవగా చర్చలకు వచ్చేదే లేదంటూ తేల్చెప్పేశారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజీనామా చేసేంత వరకు ఆందోళన విరమించబోమని ప్రకటించారు. న్యూయార్క్ నగరంలో భీకర కాల్పుల ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. మెట్రో రైలులో కాల్పులు జరిపిన వ్యక్తిని 62 ఏళ్ల ఫ్రాంక్ జేమ్స్ గా గుర్తించారు. అతని ఫోటో విడుదల చేసిన పోలీసులు జేమ్స్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి $50,000 నజరానా ప్రకటించారు. న్యూయార్క్ లో రిచ్మండ్ హిల్స్ ప్రాంతంలో 2 సిక్కులపై దాడి జరిగింది. ఈ ఘటనను న్యూయార్క్ లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఖండించారు. ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారని, వారితో టచ్ లో ఉన్నామని భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. ఈ కేసుతో లింక్ ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రపంచంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు BA.4, BA.5 సౌత్ ఆఫ్రికాలో బయటపడ్డాయి. ఇక ఒమిక్రాన్ BA.2 మ్యుటేషన్ వైరస్ ను చైనాను భయపెడుతోంది. కరోనా కట్టడి కోసం సర్కార్ 23 సిటీల్లో లాక్డౌన్ పెట్టింది. లాక్డౌన్ తో తిండి లేక ప్రజలు సూపర్ మార్కెట్లను లూటీ చేశారు. అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో వెంచురా కౌంటీలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. హైవేకు ఆనుకునే ఒక గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెదిరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఆ హైవే మూసివేశారు. ఫిలిప్పీన్స్ లో మెగీ తుఫాన్ బీభత్సం నెలకొల్పింది. భారీ వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడి 50 మందికి పైగా మృతి చెందారు. తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అటు సౌత్ ఆఫ్రికాలోనూ వరద విలయానికి 45 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. తమ దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్ని వదులుకోమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మేము అలా ఉండి ఉంటే అసలు యుద్ధమే వచ్చేది కాదన్నారు. రష్యా దాడితో యుక్రెయిన్ విలవిల్లాడిపోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 48 లక్షల మంది యుక్రెయిన్ చిన్నారులు శరణార్థులుగా మారిపోయారు. 2020లో కఠినమైన కోవిడ్ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకు తమపై స్కాట్లాండ్ యార్డ్ విధించిన జరిమానా చెల్లించినట్టు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఆయనతో పాటు బోరిస్ భార్య కూడా జరిమానా చెల్లించారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు సారీ చెప్పారు. టాప్ లో ట్రెండ్ అవుతున్న ఆచార్య ట్రైలర్. ప్రేక్షకుల ముందుకొచ్చిన దళపతి బీస్ట్. స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన బ్రహ్మాస్త్ర టీం. ఇటువంటి టాప్ 10 ఫిల్మ్ న్యూస్ చూద్దాం. బీస్ట్ ఆడియన్స్ ముందుకొచ్చింది. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ తమిళ సినిమా తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, హిందీ భాషలో రిలీజ్ అయింది. విజయ్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి నెల్సన్ దిలీప్ దర్శకుడు. రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పెళ్లి విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న ఇరు కుటుంబాలు మెయిన్ ఈవెంట్ కు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటైంది.
జెర్సీ సినిమా రిలీజ్ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు హీరో షాహిద్ కపూర్. బీస్ట్, కేజీఎఫ్ సినిమాతో పోటీ పడాల్సి రావడంతోనే జెర్సీ వాయిదా పడిందన్న ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేదన్న షాహిద్ ఏప్రిల్ 22న లాల్ సింగ్ చద్దా లాంటి బిగ్ మూవీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే డేట్ అయితే తమ సినిమాకు ప్లస్ అని ఆ డేట్ కు వస్తున్నట్టుగా చెప్పారు. కూతురు నైసా దేవగన్ బాలీవుడ్ డెబ్యూపై క్లారిటీ ఇచ్చారు అజయ్ దేవగన్. ప్రస్తుతం రన్వే 34 సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అజయ్ నైసాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు. అయితే భవిష్యత్తులో ఆ ఇంట్రెస్ట్ అలాగే కొనసాగితే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుందని ఇప్పుడైతే ఏం చెప్పలేమన్నారు.